లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుకి రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడ్డాయని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వివాదం రేపుతున్నాయి. రాజకీయాల్లో పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూడండి? రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల వలన వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందాలు అనేది బయట పడినాయి. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించినాను, చంద్రబాబు నాయుడు గారు నా మీద గౌరవంతో ప్రేమతో ఆపినాడు అని ఆయన ఓపెన్గా అసెంబ్లీలో చెప్పినాడు. బయట మాట్లాడలే. అసెంబ్లీ వేదిక మీద చెప్పడం అనేది ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే రాయలసీమ ప్రయోజనాలను తొక్కిపెట్టి అటు రేవంత్ రెడ్డి గారి మీద శిష్యవాత్సల్యంతో ఆయనకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కానుకగా ఇస్తా అంటే రాయలసీమ ప్రజలు పిచ్చోళ్ళు లేరు చూస్తూ ఊరుకొనడానికి. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంతకుముందు అంటే చాలా ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేదని మీరు చెప్తారు. పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఉందా? డిండికి పర్మిషన్ ఉందా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా కడుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోయినారు? తెలంగాణ మీద ప్రేమతోనా భయంతోనా? అదే పాలమూరు రంగారెడ్డి తర్వాత డిండి ప్రాజెక్టులకు అస్సలు పర్మిషన్ లేకుంటే మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు? కల్వకుర్తి 25 టీఎంసీల నుండి 40 టీఎంసీలకు పెంచుకుంటుంటే పర్మిషన్ లేకుండా ఎందుకు అడ్డుకోలేదు? ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ ఏపీ మెయింటైన్ చేయాలి, తర్వాత నాగార్జున సాగర్ తెలంగాణ మెయింటైన్ చేయాలని చెప్పినారు. ఆ రోజు శ్రీశైలం రిజర్వాయర్లో ఉన్నటువంటి ఎడమ సైడ్ ఉన్నటువంటి విద్యుత్ కేంద్రము మా భూభాగంలో ఉందని తెలంగాణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు 790 అడుగుల వరకు కూడా పవర్ జనరేషన్ చేస్తుంటే ఎందుకు మీరు ఊరుకుంటారు? ఇది మా చేతిలో ఉండాలి, మేము మెయింటైన్ చేయాలని ఎందుకు దాన్ని తీసుకోలేదు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? భయమనా ప్రేమనా? రెండవది, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి పవర్ జనరేషను మన భూభాగంలో ఉంది కాబట్టి మనమే మెయింటైన్ ఎందుకు చేయలేదు? ఆ రోజు మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? తెలంగాణ కేసీఆర్ గారికి భయపడినారా? లేదంటే నోటు ఓటుకు భయపడి ఈ పని చేసినారా? అంటే ఇవన్నీ వాళ్ళకు సంతర్పం చేసినారా? కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాలమూరు రంగారెడ్డి డిండి కల్వకుర్తి దీని మీద కర్నూలులో జలదీక్ష చేయడం జరిగింది. ఇది చేయకూడదు, దీనివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని అగెనెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేస్తే రైతులలో అవేర్నెస్ వచ్చి సుప్రీంకోర్టులో కేసు వేసినారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇస్తే ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి భారతి గారు అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టి చెప్తే కేసీఆర్ గారు ఇవన్నీ మేము కడతాము, ఆపే ప్రసక్తి లేదని డైరెక్ట్గా చెప్పినారు. మీరెందుకు ఆపామని గట్టిగా అడగలేకపోయినారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద తెలంగాణ గవర్నమెంట్ అబ్జెక్షన్ పెడితే గజేంద్ర షెకావత్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు మీటింగ్ పెడితే ఇది తెలంగాణకు ఎటువంటి హాని లేదు, వాళ్ళకి నష్టం లేదు, మా నీళ్ళ కోట మేము వాడుకోవడానికి కట్టుకుంటున్నాం, మేము ఆపే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరాఖండిగా చెప్పి 795 కోట్ల వర్కులు చేసి పెట్టినాడు. ఈరోజు అక్కడ టన్నల్స్ కూడా స్టార్ట్ అయినాయి, మీరు వచ్చి ఆపేసినారు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా సరే మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, ఏదన్నా గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్లు కావాలంటే లాబింగ్ చేయండి, తెచ్చుకోండి. అంతా మీరే సెంట్రల్ స్టేట్ అంతా మీరే ఉన్నారు కదా. కాబట్టి మీకు ఇదేం పెద్ద పని కాదు. రాజధాని కోసము 1,00,000 కోట్ల కోసం లాబింగ్ చేసినారు కదా. రాజధానిలో 50,000 ఎకరాలు కాదు 1,00,000 ఎకరాలు కావాలని దానికోసం సెంట్రల్ గవర్నమెంట్లో లాబింగ్ చేసినారు కదా.
ఇది 3,500కో 3,800 కోట్లు 3 టీఎంసీ నీళ్ళే రోజుకు. దీనికోసం రాయలసీమ ప్రజల కోసం లాబింగ్ చేయలేదా? అంటే రాయలసీమ ప్రజల కోసం పోలవరం నుంచి ఇటు గోదావరి జిల్లాలో రాయలసీమకి తీసుకొస్తాను, బాణచర్లగా కట్టిస్తానని చెప్పి ఆ చంద్రబాబు అలాంటి ప్రకటించారు. ఆ రకంగా పనులు జరుగుతున్నాయి కదా. ఎక్కడ జరిగినాయి? స్టార్ట్ ఎక్కడైనాయి? అంటే మొత్తం బనకచెర్ల స్టార్ట్ కాలేదు, ఇంకా పర్మిషన్లోకే సుప్రీంకోర్టులో ఉంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముందడుగు పడింది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు రెడీ చేయండి అనేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆ డిస్కషన్ అయితే అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారి మాటలు మస్తు ఉంటాయి. బనకచెర్లకు ఎన్ని వేల కోట్లు కావాలి? ఈరోజు ఎస్టిమేషన్ 80,000 కోట్లు అని ఆయనే చెప్పినాడు. పూర్తి అయ్యేసరికి 1,20,000 కోట్లు కావాలి. మరి కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకోగలుగుతాడా? ఇవన్నీ నీటి మూటలు కాదా? ఈ మాటలన్నీ నీటి మూటలే కదా, నీటి మీద బుడగలే కదా. ఆయన అంత దూరం నుంచి తేవడం ఎందుకు? ఈయనే ఉన్నాయి కదా. లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే 120 టీమ్స్లు ఈయనే తీసుకోవచ్చు. గుండ్రేవుల మీద 4,000 కోట్లతో ఒకటి కట్టమనండి. ఎక్కువ అవసరంలో 4,000 కోట్లే. గురు శిష్యులే కదా ముఖ్యమంత్రులు. 4,000 కోట్లతో కడితే ఈయన సస్యశ్యామలం ఏమవుతుంది? ఈ నీళ్ళన్నీ కిందికి పోయి మళ్ళీ పైకి తెచ్చేది ఎందుకు? ఇవి కడితే చాలు. సిద్ధేశ్వరం కట్టమనండి, వేదవతి కట్టమనండి. ఇవన్నీ కలిపి కూడా 15,000 కోట్లు కావు. గుండ్రేవుల, వేదవతి, సిద్ధేశ్వరము, తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, ఇవన్నీ కడితే చాలు. మాకు ఆకాశ గంగ దించాల్సినటువంటి అవసరం లేదు, గోదావరి నీళ్లు తీసుకొని రావాల్సిన అవసరం లేదు, సముద్రం నీళ్ళు ఉప్పు తీసేసి తెచ్చి పంటలు పండియాల్సిన అవసరం లేదు. ఇవి చేస్తే చాలు. అంటే ఒకవైపు రాయలసీమకు మంచి చేస్తున్నానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డికి ఇలా చెప్పాడు అని చెప్పాడనేటువంటి స్టేట్మెంట్ని ఎలా చూడాలంటే? మేము చంద్రబాబు నాయుడు గారిని స్ట్రైట్గా అడుగుతున్నాం. మాకు ఉపోద్ఘాతాలు వద్దు. నిన్న మినిస్టర్ ఏదో ఇచ్చినాడు, ఆయన సీఎం గారు మాట్లాడడం అసంబద్ధమని. సంబంధం అది కరెక్టో కాదో నువ్వు కాదు చెప్పాల్సింది. ఆ రోజు తలుపులు వేసుకొని మాట్లాడినాము, క్లోజ్డ్ డోర్స్ అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇదేం వాళ్ళ బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి కాదు మాట్లాడేది, ఫ్యామిలీ ఇష్యూస్ కాదు. ఇది రాయలసీమ ప్రజలకు సంబంధించినది కాబట్టి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించినది కాబట్టి, రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు, రాయలసీమ ప్రజల గొంతు మీద కత్తి లాంటి ఈ వర్డ్ మాట్లాడినాడు కాబట్టి మేము అడిగేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని స్ట్రైట్ క్వశ్చన్, మీరు రేవంత్ రెడ్డి గారు రూమ్లో కూర్చొని మాట్లాడుకునేది వాస్తవేనా? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపమని అడిగినది వాస్తవమేనా? మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపుతామని ఆయనకు మాట ఇచ్చినది వాస్తవమేనా? చెప్పండి. ఒకవేళ లేదు అంటే రేవంత్ రెడ్డికి చెప్పండి, రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, అసెంబ్లీలో అబద్ధాలు అంటే మంచిది కాదు అని గురువుగా హితవు చెప్పండి. ఈయన రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడని చెప్పు. నేను ఆయన అడగలేదు, నేను ఒప్పుకోలేదు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాను చెప్పు. ఓపెన్గా బయటికి రండి. మేము బనకచెర్ల నుంచి నీళ్లు తీసుకొని వచ్చాము, నదులు అనుసంధానం చేస్తాం. ఈ ఉపోద్ఘాతాలు కాదు, స్ట్రైట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమని అడుగుతున్నాం మేము. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు బయట పెట్టాలి. మీ మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందం ఏదేందో అది బహిర్గతం చేయాలి. రేవంత్ రెడ్డితో రాయలసీమకు అన్యాయం జరిగేటువంటి మాట అక్కడ నువ్వు చెప్పావా లేదా, లేకపోతే రాయలసీమ ప్రయోజనం కోసం డిస్కషన్ చేసావా లేదా అనేటువంటి అంశాన్ని చంద్రబాబు బహిరంగంగా పెట్టాలి. తన మంత్రులు మాట్లాడడం కాదు, చంద్రబాబు బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. విడిజాల చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.